వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్. శైవ క్షేత్రాల్లో భక్తుల రద్దీ. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆలయాలకు మహాశివరాత్రి శోభ. ఉదయం నుండి ఆలయాలకు భక్తుల పూజలు. సత్తుపల్లిలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పూజలు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా శివరాత్రి పర్వదిన వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. పర్వదినంను పురస్కరించుకొని ఆలయాల్లో భక్తులు ఉదయం నుండే ప్రత్యేక పూజలు నిర్వహించి శివపార్వతులను మనసారా వేడుకుంటున్నారు. శివునికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి పూజలు చేపడుతున్నారు. ఆలయాలు భక్తుల రద్దీతో కిటకిటలాడుతుండగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కాకరల్లపల్లి గ్రామంలో భక్తులు ఉదయం నుండే క్యూ లైన్లో నిలబడి శివుణ్ణి దర్శించుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ఆత్మలింగేశ్వర స్వామి ఆలయంకు భక్తులు పోటెత్తారు. ఇక్కడ దేవునిపై సూర్యకిరణాలు నేరుగా పడటం ప్రశస్యం కావడంతో భక్తులు వాటిని తిలకించి పూజలు చేసేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. సాయంత్రం ఆలయంలో జరిగే లీలా మహోత్సవ వేడుకలకు ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇక ఖమ్మంలోని సత్తుపల్లి గ్రామ గుడిపాడులోని శ్రీ దుర్గా పార్వతి సహిత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సందర్శించి శివుణ్ణి వేడుకున్నారు.
శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ పార్వతీ హర హర మహాదేవ శంభో శంకర ఉన్నాం కాబట్టి ప్రజలందరూ భక్తులందరూ హాజరు కావాల్సిందిగా మీ ద్వారా అందరూ కూడా ఈ యొక్క పూజలకి అభిషేకాలకు మబ్బులు వేస్తే పడుతుంది ఆటోమేటిక్గా మబ్బులు ఓం గిరిజాయ నమః ఓం అనగాయ నమః ఓం భుజంగభూషణాయ నమః ఓం ప్రమదాధిపాయ నమః ఓం మృత్యుంజయాయ నమః సూక్ష్మతనమే నమః ఓం జగద్వ్యాపనే నమః ఓం భక్తులందరికీ శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఆలయం ఆత్మలింగేశ్వర ఆలయం. ఇది పాల్వంచలో చింతల చెరువు నగా మఠం చెరువు కిందికి వస్తుంది. ఈ ఆత్మలింగేశ్వర ఆలయం నందు శివరాత్రి నాడు సూర్యకిరణాలు ప్రత్యక్షంగా స్వామివారి మీద పడే శుభ సూచనాన్ని భక్తులందరూ తనివి తీరా చూస్తారు. ఇంతటి అద్భుతమైనటువంటి ఈ రోజున భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకొని తమ కోరికలను స్వామివారికి వెల్లగించుకొని తమ ఆశీస్సులను తీసుకొని స్వామివారి కృపకి పాత్రలు అవుతూ ఉంటారు. ఇంతటి అమోఘమైనటువంటి విశిష్టత కలిగినటువంటి ఈ శివాలయంలో భక్తులు సుమారుగా 30 నుంచి 40 వేల మంది రాత్రి లీలా కళ్యాణ మహోత్సవంను ప్రత్యక్షంగా వీక్షించే సువర్ణటువంటి అవకాశాన్ని ఆలయ కమిటీ వారు భక్తులకు అందిస్తున్నారు. కావున భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకొని శివరాత్రి పర్వదిన విశిష్టతలో కూడినటువంటి మాఘమాస పుణ్యపదాన్ని భక్తులందరూ పొందవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ భక్తులందరికీ కూడా ఆత్మలింగేశ్వర సేవా సమితి ద్వారా స్వాగతం పలుకుతున్నాము. స్వరాజ్ న్యూస్, సమాజ హితమే మా స్వరం. అతి తక్కువ కాలంలోనే అశేష ప్రేక్షకాదరణ పొందిన స్వరాజ్ న్యూస్. గ్రామాల్లో సమస్యలు ఉన్నాయా? ఆఫీసర్లకు చెబితే పనిచేయట్లేదా? మీ సమస్యలు అట్లనే పెండింగ్లో ఉన్నాయా? మీ దృష్టికి ఏదైనా సమస్య వచ్చిందా? ప్రజాహితం కోరే సమస్య ఏదైనా ఉంటే మాకు తెలపండి. డీటెయిల్స్, ఫోటోలు, వీడియోలు షేర్ చేయండి. మీరే మీ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టే రిపోర్టర్ కావచ్చు. సమస్య కనిపించిందా? వీడియో లేదంటే ఫోటోలు పంపించండి. దాన్ని మేము జనానికి చూపిస్తాం. స్వరాజ్ న్యూస్ వాట్సాప్ నెంబర్ 94416
23078.